దైనందిన జీవితంలో అనగా ప్రతిరోజు మన జీవితంలో కొనసాగే మరి కార్యాలు ఏవైతే ఉన్నామో ఆ కార్యాలను బట్టి మనం ప్రభుని మరి శోధనలో వేదనలతో బాధలతో అనేకమైనటువంటి పరిస్థితులు గుండా మనం వెళ్ళేటటువంటి వారంగా ఉంటూ ఉన్నాం. అయితే వాటన్నిటిలో కూడా దేవుడు మనకు చాలా దేవుడుగా ఉన్నాడు. కష్టం వచ్చినా, బాధ వచ్చినా, శ్రమ వచ్చినా కుంగిపోకుండా దేవుని వైపు చూడగలిగే నిరీక్షణను దేవుడు మనకు అనుగ్రహిస్తూ వచ్చారు. అయితే ఈ నిరీక్షణ మనల్ని ఏం చేయాలంటే సిగ్గుపరచదని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని భూమి మీద ఉన్నటువంటి మనము దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాన్ని బట్టి దేవుని మహిమపరచగలిగేటటువంటి వారంగా దేవుడు మనలను ఉంచుతూ వచ్చారు. కాబట్టి దేవుని యొక్క ఉద్దేశం మనకు బయలుపరచబడతావు. అందుకని దేవుని ప్రజలంగా దేవుని ఉద్దేశాన్ని కలిగి ప్రభువుని ఆరాధించడానికి దేవుని సన్నిధికి చేరుకుంటున్నాం. పరిశుద్ధ గ్రంథం బైబిల్లో ఒక మాట రాయబడింది. చూడండి. యోబు గ్రంథం 5వ అధ్యాయం. యోబు గ్రంథం 5వ అధ్యాయం 19వ వచనం. ఆరు బాధల నుండి ఆయన నిన్ను విడిపించును. 7 బాధలు, 6 బాధల తర్వాత 7 బాధలు. ఎక్కడి నుంచి వచ్చినాయి బాధలు? ఏమండి, మనుషులందరూ బాధకు కర్తలే కానీ మరి దేనికి కర్తలు కాదట? మనుషులందరూ బాధకే కర్తలు. కనుక 7వ అధ్యాయం 1వ వచనం చూడండి. 7వ అధ్యాయం 1వ వచనం. ఎవరు? భూమి మీద నరుల కాలము ఏంటంట? యుద్ధం. అంటే కుటుంబంలో కావచ్చు, భార్య భర్తల వల్ల కావచ్చు, సంఘంలో కావచ్చు, లేకపోతే చుట్టుపక్కల వారి ద్వారా కావచ్చు, ఎవరి ద్వారానైనా ఏమంటున్నాడ? యుద్ధం. మా ఇంట్లో ఏ యుద్ధం లేదన్నమాట చేయాలి. మా ఇంట్లో యుద్ధమే లేదండి. నా భర్తకు కానీ, నాకు కానీ, మా పిల్లలకు కానీ యుద్ధం లేనంటున్నారా? దేవుని వాక్యం సెలవిస్తుంది. నరుల కాదు, భూమి మీద నరుల కాదు ఎలాంటిదన్నా యుద్ధం. అలాగే యుద్ధంతోనే మొదలవుతుంది. కాబట్టి ఎలాంటి యుద్ధంనైనా, ఎలాంటి ఉపద్రవమైనా దేవుడు ఉంటే నీ జీవితంలో ఏం చేయబడతావట? తప్పించబడతావు. అందుకనే భక్తుడైనటువంటి యోబు ఏమంటున్నారు? మరి 6 బాధల నుండి ఆయన నన్ను విడిపించును. 7 బాధలు కలిగిన నీకు ఏ కీడు తగలదు. ఎందుకు అంటే భక్తుడు ఈ విధంగా రాశాడు. కీర్తన 91:14 ఏమని అంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు. ఏమండి, ఎవరు ప్రేమిస్తున్నాము? అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించను. కనుక మనుషుల్ని ప్రేమిస్తే మనుషులు ఏం చేయరు. గుర్తుపెట్టుకోండి, మనుషుల ప్రేమ అంతా ఉట్టిదే. మనుషుల ప్రేమ అంతా ఉట్టిదే. పెళ్లిగాను నేను బాగా ప్రేమిస్తున్నాను అంటే ప్రాణం అంటాడు. ఒక 6 నెలలు అయిన తర్వాత ఆ ప్రేమ కాస్త తగ్గిపోయింది. అందుకనే దేవుని ప్రేమ శాశ్వతమైనది. అందుకనే 33:6 కనుక శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను, విడువక నీ ఎడల కృప చూపుతున్నాను. కనుక ఎంతగా చూపినటువంటి దేవుణ్ణి, మన పాపములను క్షమించగలిగినటువంటి దేవుణ్ణి మనం ఆరాధించడానికి, మహిమపరచడానికి, దేవుని యొక్క గొప్పతనాన్ని కలిగి ఆయనను మహిమపరిచే భాగ్యంలోనికి దేవుడు మనలను తీసుకుని వచ్చాడు. అందుకని మనం ఎంతో ధన్యులు. అయితే ఈ సమయంలో ఆరాధన కొరకై కొన్ని మాటలు వింటాం దేవుని వాక్యంలో. కీర్తనలో 139వ అధ్యాయం. కీర్తనలో 139వ అధ్యాయం 1 నుండి 4 వచనాలు మార్చి చదువుదాం. 1 నుండి 4 వచనాలు మార్చి చదువుదాం. యెహోవా, నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నా పడకలో నీవు పరిశీలన చేసి
ఉన్నావు. ఆ చర్యలన్నీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధమైన మా తండ్రి, ఘనమైనటువంటి మీ నామము, బలమైన మీ నామము, ఆశ్రయదుర్గమైనటువంటి నామము, నాలో ఉన్నటువంటి పాపములు శాపములు నన్ను అవిధేయంగా చేసి తండ్రి మీ యొక్క శిలువ యొక్క గొప్పతనాన్ని తెలుసుకోకుండా తండ్రి మీ యొక్క శాశ్వతమైనటువంటి ప్రేమను దృఢీకరించినటువంటి నా జీవితాన్ని మా జీవితాలను మీరు కనుగొని మీ యొక్క శాశ్వతమైన ప్రేమతో ప్రేమించే విధంగా మీ యొక్క కృప కొరకై, కనికరం కొరకై, సహాయం కొరకై దాన్ని నడిపించినటువంటి విధానాలకై వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఈ సమయంలో మీ సన్నిధిలో చేరి ఆరాధించడానికి అనుకునే అవసరమైన మాటలు మీరే అనుగ్రహించి కృపని ఎన్నో విషయాల్లో లోటుపాట్లు కలిగినటువంటి వాడు దాన్ని మరి అలాంటి బలహీనత కలిగినటువంటి నన్ను మీ యొక్క శ్రేష్టమైన, యోగ్యమైన, పవిత్రమైన, తుల్యమైనటువంటి నామంలో పవిత్రపరిచి కృప చూపించిన మీ యొక్క ప్రేమకై మనము చెల్లిస్తూ మరి ఇక్కడ కూర్చున్న ప్రతి ఒక్కరి హృదయాలను, ఆలోచనలు, తనం, ఉద్దేశాలు అన్ని ఎరిగినటువంటి దేవుడు అని మీరు సెలవిస్తున్నారు. వారికి ఏ మాటలో అవసరమో మీరే అనుగ్రహించగలిగిన గొప్ప దేవుడు అని నన్ను మీ చేతులకు అప్పగించుకుంటూ మీ సహాయాన్ని కోరుతూ యోహాను 3:34 మత్తయి 10:20 జ్ఞాపకం చేసుకుంటూ యేసుక్రీస్తు వారి ఘనమైన, శ్రేష్టమైన, పరిశుద్ధమైన నామములో స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమేన్. కనుక ఇక్కడ మనం చూడగలిగితే దేవుని వాక్యం సెలవిచ్చేది ఈ విధంగా ఉంటుంది. యెహోవా నీవు నన్ను పరిశోధించడం అంటే ఏంటి అంటే ఒక వస్తువు అది ఏ విధంగా పనిచేస్తుంది, ఎన్ని విధాలుగా పనిచేస్తుంది, పనిచేసే విధానంలో ఉన్నటువంటి మార్పులు, చేర్పులు ఏవైతే ఉన్నావో వాటన్నిటిని కూడా పరిశీలించగలిగినటువంటి సామర్థ్యం దేవునికి మాత్రమే ఉంది. అందుకనే మరి మానవ జీవితం ఎంతో మరి నిర్మాణాత్మకమైనటువంటిదిగా దేవుడు నిర్మాణం చేసినాడు. అందుకనే భక్తుడైనటువంటి దావీదు అన్నాడు, దేవుడు నన్ను కలగజేసిన విధమును చూడగా నాకు భయమును, ఆశ్చర్యమును కలుగుచున్నది. కనుక మానవ జీవితంలో దేవుడు అనేకమైనటువంటి అవయవాలు ఇచ్చాడు. ఏది ఘనమని మనం ఎంచకుండా ఉంచుతామో అదే ఘనమై మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు ఏవైతే ఉన్నావో అవన్నీ కూడా మేలుకరంగా దేవుడు ఉపయోగిస్తూ వచ్చాడు. ఏ అవయవం కూడా దాని యొక్క పనితనాన్ని లేదా దాని యొక్క పనిని చేయకుండా ఉంటే మన శరీరం అంతా సహకరించినటువంటిదిగా ఉంది. అలాగనే మరి దేవుని ఎరిగినటువంటి మనము, దేవుని ఉద్దేశాన్ని ఎరిగినటువంటి మనము, దేవుని ప్రజలమని చెప్పుకునేటటువంటి మనము దేవుని ఉద్దేశంలో, దేవుని యొక్క సంకల్పంలో ఎక్కడైతే పొరపాటు చేశామో, తప్పిపోయినామో ఆ విషయాలన్నింటినీ దేవుడు పరిగణలోకి తీసుకునేటటువంటి వారుగా ఉన్నారు. అందుకనే మన యొక్క స్థితిగతులన్నీ ఆయన ఎరిగినటువంటి వారై ఉన్నారు. మానవ హృదయాన్ని పరిశోధించగలిగినటువంటి మరి స్కానర్గా ఆయన ఉంటూ ఉన్నారు. మన యొక్క జీవితంలో జ్వరం కానీ లేకపోతే ఏదైనా దీర్ఘకాలిక సమస్యలు వస్తే డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయనే మన రోగాన్ని తీసేయలేదు. అయ్యా మనం చెప్పిన తర్వాత ఆ డాక్టర్ గారు అయ్యా నాకు ఈ ప్రాబ్లం ఉంది, నాకు ఈ కష్టం ఉంది అన్నప్పుడు కొంచెం రక్తం తీస్తాడు. ఆ రక్తం తీసి దాన్ని ల్యాబ్ పంపుతాడు. ఆ ల్యాబ్ పంపిన తర్వాత ఆ రక్తంలో ఉన్నటువంటి మరి పొరపాటు ఏదైతే ఉందో, తప్పిదం ఏదైతే ఉందో దానికి మాత్రమే మందిస్తాడు. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు భూలోకంలో చూసినప్పుడు భూమి మీద నరులందరూ చెడిపోయిన, నీతిమంతుడు లేదు, ఒక్కడు కూడా లేదు. కాబట్టి అలాంటి జాబితాలో ఉన్నటువంటి నిన్ను నన్ను దేవుడు ప్రేమించి కనుక తన రక్తము చేత మనల్ని కొన్నాడు, కన్నాడు, రక్తం ఇచ్చాడు. మన కొరకు ఆయన గాయాలు పొందుతూ వచ్చాడు. కాబట్టి ఆ ప్రేమను కలిగినటువంటి వారమై దేవుని యొక్క ఉద్దేశాన్ని కలిగి మనము దేవుని భయపరచగలగడానికి దేవుని సన్నిధికి వచ్చినటువంటి వారంగా ఉంటున్నాం. అయితే
మనలను మనమే ఏం చేసుకోవాలంటే విమర్శించుకోవాలి. 1 కొరింథీ 11:38 రాయబడింది, మనలను మనమే విమర్శించుకుని అక్కడ తీర్పులోనికి రాకపోదు. కాబట్టి ఈ విధంగా దేవుని వాక్యం నేను సంధించినప్పుడు, దేవుని వాక్యం నీకు సమర్పించినప్పుడు, నీలో ఉన్నటువంటి అవిధేయతలు, నీలో ఉన్నటువంటి బలహీనతలు, వాటన్నిటినీ దేవుని రక్తం చేత మనలను కడుక్కునేటటువంటి వారంగా, శుద్ధి చేసుకునేటటువంటి వారంగా ఉండాలి. కనుక ఇక్కడికి వచ్చినటువంటి మనం దేవుని దీవెనలు, దేవుని ఆశీర్వాదాలు, దేవుని మనతో తీసుకుని వెళ్ళకుండా ఉంటే, ఒక హోటల్కి వెళ్ళిన తర్వాత అయ్యా టిఫిన్ ఏముందని అడిగితే అక్కడ ఉన్నాయన్నీ చెబుతాడు. జ్వరం వచ్చినోడు అవన్నీ తింటాను ఉన్నా, జ్వరం వస్తే ఏం తినమంటారు డాక్టర్ గారు, అయ్యా ఇడ్లీ మాత్రం ఎప్పుడు దాకా, మరి నువ్వు వెళ్ళి నువ్వు మినపట్టు తింటా, పూరి తింటానంటే కుదురుగా కుదరదు. అలాగే నీకు ఒక నియమం ఉంది, దేవుని సన్నిధి అంటే ఒక ప్రత్యేకత ఉంది, దేవుని యొక్క ఉద్దేశం అంటే ఒక ఏర్పాటు ఉంది. ఆ ఏర్పాటులో ఉన్నటువంటి వ్యక్తిగా నీ జీవితం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తుంది. అందుకని దేవుని ప్రజలమైనటువంటి మనలను మనమే పరీక్షించుకోవాలి. చూడండి, దేవుని వాక్యంలో 1 దినవృత్తాంతములు 28వ అధ్యాయం, 1 దినవృత్తాంతములు 28వ అధ్యాయం, 1 దినవృత్తాంతములు 28వ అధ్యాయము 9వ వచనం నుండి చూడండి. వారు పూర్ణ హృదయంతో యెహోవాకు ఇచ్చేటిది కనుక వారు మనపూర్వకంగా ఇచ్చినందున జనులు సంతోషపడి ఏమిచ్చారట దేవునికి. ఏమండి, దేవుని మందిరాన్ని ప్రేమించి, దేవుని అక్కలను ప్రేమించి, అక్కడ ఉన్నటువంటి మరి ఈ పని మా పని కాదు, ఎవరి పని అంట చూడండి. 2వ వచనం, 1వ వచనం, తరువాత రాజైన దావీదు సర్వ సమాజముతో ఇలాగ సెలవిచ్చెను, దేవుడు కోరుకున్న నా కుమారుడైన సొలొమోను ఇంకను లేత ప్రాయం బాలుడై ఉన్నాడు. కట్టబో ఆలము మనుషునికి కాదు, దేవుడైన యెహోవాకే కనుక ఈ పని గొప్పది. గొప్పదైనటువంటి పనిలో, గొప్పదైనటువంటి దేవుని నామంలో, గొప్పవాడైనటువంటి దేవుడు, సర్వలోకనాథుడైనటువంటి దేవుడు, సృష్టికర్త అయినటువంటి దేవుని నీవు కలిగి ఉన్నావు. కాబట్టి ఈ పని గొప్పది, అందుకని ఆయన గొప్పవాడు, సర్వోన్నతుడైనటువంటి దేవుడు. అందుకని ఆయనను మనం ఘనపరిచి మయంపరచడమే కాకుండా మన యొక్క హృదయంలో నుండి వచ్చే ఆరాధన దేవుని మయంపరచగలిగిందిగా ఉంది. అందుకని మన హృదయాలను, అంతరింద్రియములను పరిశోధించగలిగిన ప్రభు వాక్యం. అక్కడ వాళ్ళు ఏం తీసుకుని వచ్చారు చూడగలిగితే మధ్యలో నుండి రాయబడింది, కర్ర పనికి కర్రలను, గోమేలికపు రాళ్లను, చెక్కుడు రాళ్లను, వింతైన వర్ణములు గల పలువిధ రాళ్లను, మిక్కిలి వెలగల నానావిధ రత్నములను, తెల్ల చలువరాయి విశేషంగా సంపాదించింది. మనం ఎన్నలా వేస్తున్నారు ఇప్పుడు మార్పులని, అలాంటి రాయి ఎక్కువగా సంపాదించాడు. దానికి ఇవన్నీ దేని కొరకంటే భూమి మీద ప్రయాసపడింది మానవ సంబంధమైనటువంటి జీవనం కొరకు, దేవుని ఆలయం కొరకు, దేవుని ఉద్దేశం కొరకు, దేవుని మందిరం యొక్క నమూనా కొరకు. అందుకనే వాళ్ళు పాటుపడ్డారు. దేవుని ప్రజలమైనటువంటి మనం కూడా దేవుని మందిరాన్ని ప్రేమించడమే కాకుండా దేవునికి ఇష్టముగా నడిచి, ఆయన మార్గంలో మనం నడిచి మరి దేవుని మహిమపరచగలిగేటటువంటి వారంగా దేవుడు ఉండాలని కోరుతూ ఉన్నాడు. అంత మాత్రమే కాదు, మన పితరులతో చేయబడిన వాగ్దానాలు దేవుడు నెరవేర్చగలిగిన సామర్థ్యం కలిగినటువంటి దేవుడు ఉన్నాడు. చూడండి, అదే 29వ అధ్యాయం 18వ వచనంలో అంటూ ఉన్నాడు, అబ్రహాము, ఇస్సాకు, ఇశ్రాయేలులను మా పితరుల దేవ యెహోవా నీ జనులు హృదయపూర్వకంగా సంకల్పించిన ఈ ఉద్దేశము నిత్యము కాపాడము, వారి హృదయము నీకు అనుకూలపరచము. కనుక హృదయాలోచనలు మనుషుని వశ్యము. హృదయాలోచనలు మనం ఇక్కడే ఉంటాం, చాలామంది ఇక్కడే ఉంటాం, చాలామంది ఇక్కడ ఉండాలి, కానీ మనసు ఎక్కడ ఉంటుంది. అందుకనే తన మనసును అదుపులో పెట్టుకోలేనటువంటి వాడు ప్రాకారం లేని ఇంటితో సమానం వరకు వచ్చినాడు. కనుక ప్రియమైన వాళ్ళ దేవుని సన్నిధిలో మనం కూర్చున్నప్పుడు మన యొక్క ఆలోచన, మన యొక్క ఉద్దేశము,
మన యొక్క తలంపులు అన్నీ కూడా ఆ ఉన్న కొంచెం సేపు అయినా మనం దేవుని యందు దృష్టి పెట్టగలిగిన వారంగా ఉండగలిగితే మన జీవితాల్లో దేవుడు చేసేటటువంటి మేలును మనం పొందగలుగుతాం. నా వలన నీకు దీర్ఘాయువు అన్నాడు. దేవుని వలన దీర్ఘాయువు పొందే వారంగా ఉంటాం. కనుక అంత మాత్రమే కాకుండా దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశాన్ని కలిగి జీవించగలిగి మనం దేవుని మహిమపరచగలిగేటటువంటి వారంగా ఉండగలుగుతాం. కనుక చూడండి, కీర్తన 44వ అధ్యాయం, కీర్తనలు 44వ అధ్యాయం 21వ వచనం చూడండి. కీర్తన 44:21. ఎవరంటే ఆయన హృదయ రహస్యములను ఎరిగిన దేవుడు. ఏ సంగతి ఎవరికి తెలియకుండా ఉండే సంగతులు చాలా ఉంటాయి. ఎవరికి తెలియకుండా ఉండే సంగతులు చాలా ఉంటాయి. అందుకనే మనుషుని యొక్క సంగతులు, మనుషుని యొక్క ఆలోచనలు ఆ మనిషికి మాత్రమే తెలుస్తాయి. అందుకనే మనలను మనం దేవునికి అప్పగించుకున్నటువంటి వారంగా ఉన్నాం. మన స్థితిగతి యావత్తు మొత్తం ఆయన అధికారానికి ఒప్పుకున్నప్పుడు మన మీద ఆయన అధికారం ఇవ్వగలిగేటటువంటి దేవుడిగా, పొందగలిగేటటువంటి దేవుడిగా ఆయన ఉండేటటువంటి దేవుడిగా ఉన్నాడు. మన హృదయ సింహాసనం మీద ఆయన ఆశీర్వని చేయగలిగేటటువంటి వారంగా ఉన్నాం. అందుకనే చూడండి, హృదయ రహస్యములు ఎరిగిన దేవుడు ఆ సంగతి పరిశోధింపక మానునా. కనుక 22వ వచనం, నిన్ను బట్టి దినమెల్లా మేము వధింపబడుచున్నాము, వధకు సిద్ధమైన గొర్రెలమని మేము ఎంచబడుచున్నాం. నిజంగా మరి చాలా మంది జీవితాల్లో ఇక్కడ ఏమని ప్రార్థన చేస్తారు, ఆరాధన చేస్తారంటే, అయ్యా చచ్చిన కుక్క లాంటిదా, నీచమైనటువంటి బ్రతుకు, మంది బలిని తొలి అంట. ఆరాధన బాగానే చేస్తారు. ఇక్కడ ఇంటికి వెళ్ళిన తర్వాత ఏమన్నా కుక్క అని అన్నారనుకోండి, వాళ్ళ పరిస్థితి ఎలా ఉంటుంది? అందుకనే ప్రియమైన వాళ్ళ, మన నోటి నుండి వచ్చే ప్రతి మాటకు ఏమన్నా తీర్పు తినాలా, లెక్క అప్పచెప్పాల్సినటువంటి వారమైన. కనుక ఇక్కడ ఉన్నప్పుడు ఏ విధంగా ఉన్నామో బయట కూడా మనం అదే విధానంలో ఉండాలి. మనలను అనేక మంది పరిశీలిస్తూ ఉన్నారు. కనుక దేవుని ప్రజలుగా, దేవుని ఉద్దేశాన్ని కలిగినటువంటి వారుగా ఉన్నామని చెప్పుకుంటూ దేవుని మనం బయటపరచగలిగేటటువంటి వారంగా, దేవుని సన్నిధికి మనం చేరి రాగలిగినటువంటి వారంగా ఉంటున్నాం. అందుకనే మన హృదయంలో దేవునికి స్థానం ఇవ్వాలి. కనుక మరి సామెతలు 3వ అధ్యాయము 13వ అధ్యాయము 4వ అధ్యాయంలో మనం చూడగలిగితే దేవుని వాక్యము మానవ జీవితానికి ఇచ్చేటటువంటి విలువల గురించి, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండటానికి గురించి ఎంతో స్పష్టంగా సెలవిస్తూ. కాబట్టి దేవుని ప్రజలమైనటువంటి మనము దేవునికి మొట్టమొదటిగా మన హృదయంలో స్థానం ఇస్తే ఆయన మనలను ఏదో విధంగా మరి కాపాడటమే కాకుండా ఆయన గొప్పతనాన్ని మనం వర్ణించేటటువంటి విధంగా దేవుడు చేయగలిగేటటువంటి వాడై ఉన్నాడు. చూడండి, ఇంకా మాట్లాడుతున్నాం. ఇర్మియా 17వ అధ్యాయం, ఇర్మియా 17వ అధ్యాయం 10వ వచనం. ఇర్మియా 17:10. ఒకరి ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలము చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవా అను నేను హృదయమును. నీ హృదయం ఎవరికి తెలిసిందండి? ఏమండి, మన హృదయం ఎవరికి తెలిసింది? ఎవరికైనా తెలిసిందా? లోపల ఉన్నది వాళ్ళకి కనబడింది అనుకోండి, మనల్ని ప్రేమిస్తారు ఎవరైనా. అందుకని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన రోగాలన్నిటికంటే ప్రమాదమైనది ఆ రోగం. ఏంటి? హృదయం అన్నిటికంటే మోసకరమైనది. అందుకనే దేవుని వాక్యం సెలవిస్తూ ఉన్నటువంటి మాట ఏంటి అని మనం చూస్తే చూడండి, అక్కడ 9వ వచనం, హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దానిని గ్రహింపగలవాడెవడు? ఒకని ప్రవర్తనను బట్టి వాని క్రియల ఫలం చొప్పున ప్రతీకారం చేయుటకు యెహోవాను నేను హృదయంలో
పరిశోధించువాడను, అంతరింద్రియములను పరీక్షించువాడు. కనుక నేను పరీక్షించగలిగిన యంత్రం ఎక్కడుంది అంటే, నా మనసు నీతో కూడా రాలేదా అన్న. నా మనసు నీతో కూడా రాలేదా? ఎలీషా ప్రవక్తతో మరి మాట్లాడుతున్నటువంటి ఆ యొక్క సందర్భం, గెహాజీ వెళ్ళిపోయాడు గబగబా. అయ్యా ఇప్పుడే దూరం నుంచి స్నేహితులు వచ్చారు కనుక ఆ బంగారం ఆ వస్త్రాలు తీసుకొని రమ్మన్నాడు. తీసుకొని వచ్చాడు. 2 మణుగులు మరి వెండి పట్టు వస్త్రాలు తీసుకొని వచ్చి తన గుడారంలో పెట్టుకొని వచ్చాడు. దైవజనుడు ఎదుగుతున్నాడు, ఎక్కడికి వెళ్ళావు అయ్యా అంటే, లేదయ్యా నేను ఎక్కడికి వెళ్ళలేదే, ఇక్కడే ఉన్నానే. ఇక్కడే ఉన్నావు, నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు నీతో పాటు నా మనసు రాలేదా అన్నాడు. కనుక అతను పోగొట్టుకున్నటువంటి శాపం నీకు నీ వారికి ఏమవుతుంది? శాపం. ఆశీర్వాదములకు వారసులుగా ఉండటానికి దేవుని ఎరిగాం, పరలోకాన్ని స్వతంత్రించుకోవడానికి దేవుని ఎరిగాం, దేవుని యొక్క ఉద్దేశాన్ని తెలుసుకోవడానికి ఈ స్థలానికి వచ్చాం. కనుక దేవుని ప్రజలంగా ఆయన ఆరాధించడంలో ఎక్కడైతే మన యొక్క స్థితిని కోల్పోతున్నామో, మరి ఆ స్థితిని గుర్తిరిగి ప్రభువును మనం మయంపరిచి మన ద్వారా దేవుడు మహిమ పొందగలిగేటటువంటి దేవుడుగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నారు. అందుకని దేవుని ప్రజలమైనటువంటి మనం చూడండి, ఇక్కడ 15వ అధ్యాయము, ఇర్మియా 15వ అధ్యాయము 19వ వచనంలో ఈ విధంగా రాయబడింది. కాబట్టి యెహోవా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నీవు నా తట్టు తిరిగిన ఎడల నీవు నా సన్నిధిని నిలుచున్నట్టు. ఎన్నోసార్లు తప్పిపోయావు, ఎన్నోసార్లు తొలగిపోయావు, ఎన్నోసార్లు నీ ఇష్టం చొప్పున నీ కోరిక చొప్పున నువ్వు తిరుగుతూ వచ్చావు. కానీ నువ్వు ఎవరి వైపు తిరగాలి? దేవుని వైపు తిరగాలి. కనుక దేవుని వైపు తిరగగలిగితే దేవుడు నిన్ను ఏమి నీచములో ఏమి గణములో నీవు గుర్తుపెట్టిన ఎడల నీవు నా నోటి వలె ముందు, వారు నీ తట్టు నాకు తిరగవలను కానీ నీవు వారి తట్టుకు తిరగకూడదు. ఎవరైతే దేవుని మార్గంలో నడిచేటటువంటి వారుగా ఉండగలుగుతారు, వారు దేవుని మయంపరచగలిగేటటువంటి వారుగా ఉండగలుగుతారు. కాబట్టి దేవుని ప్రజలంగా దేవుని ఉద్దేశాన్ని చూడండి. అదే అధ్యాయం 16వ అధ్యాయం ఇర్మియా 16:12 వచనంలో మాట్లాడబడింది. ఆలకించుడి, మీరందరూ నా మాట వినకుండా కఠినమైన మీ దుష్ట హృదయ కాఠిన్యము చొప్పున నడుచుకొనుచున్నారు. మీరు మీ పితరుల కంటే ఎందుకంటే ఆ నానే మంచోడు అనుకోవచ్చు, ఎందుకంటే ఆ నానే మంచోడు. కనుక ఒక మాట రాయబడింది, సామెత చెప్పువారు అందరూ తల్లి ఎలాంటిదో పిల్ల కూడా అలాంటిది. హెజ్కేలు 16వ అధ్యాయం 42వ వచనంలో రాయబడింది. సామెతలు చెబుతూ ఉంటారు, తల్లి ఎలాంటిదో పిల్ల కూడా అలాంటిదే. కనుక మన యొక్క స్థితిగతులను బట్టి, మన యొక్క ఉద్దేశాలను బట్టి దేవుడు మహిమపరచబడడు. కనుక ప్రియమైన వాళ్ళగా దేవుడు లక్ష్య పెట్టేది మన హృదయంలో ఉన్నటువంటి అంతరింద్రియాలు, సత్యాన్ని కోరుకునేటటువంటి దేవుడు, జీవము కలుగజేయడానికి వచ్చినటువంటి దేవుడు, మన స్థితిగతిని ఎరిగినటువంటి దేవుడు. కాబట్టి చూడండి, ఇర్మియా 23వ అధ్యాయం, ఇర్మియా 23వ అధ్యాయము 34వ వచనం. ప్రవక్తయే గాని, యాజకుడే గాని, సామాన్యుడే గాని యెహోవా భారమును మాట ఎవడైనను ఎత్తువాడు ఎవడైనను వానిని వాని ఇంటి వారిని నేను దండించదను. కనుక యాజకులైనా ప్రవక్తలైనా ఎవరైనా దేవుని దృష్టిలో ఒక్కలే. అర్థమైందండి? యాజకుడు తప్పు చేస్తే వాళ్ళకే శిక్ష లేకుండా పోదు. ఏలీ కుమారుడు తప్పు చేశారు, ఏమైంది? యుద్ధంలో చనిపోతూ వచ్చారు. దాతాను అబీరాము ఏం చేశారు? మోషేకు వ్యతిరేకంగా తిరుగుబడుతూ వచ్చారు. భూమి నెరవేర్చింది, మింగివేసింది. తప్పు చేసిన ప్రతి ఒక్కడు దేవుని దృష్టిలో సమానమే. యాజకుడికి ఏమి కొమ్ములు ఉండవు, ప్రవక్తకి ఏమి కొమ్ములు ఉండవు, సేవకుడికి ఏమి కొమ్ములు ఉండవు. అందరం ఒకటే దేవుని దృష్టిలో. కాబట్టి దేవుని ప్రజలమైనటువంటి మనం దేవుని దృష్టికి అంగీకారమైన జీవితాన్ని కలిగి జీవించే వారంగా ఉండాలి. చూడండి, ఇక్కడ 32వ వచనం, 23, 34, 32. మాయా స్వప్నములను ప్రకటించి వాటిని చెప్పుచు అబద్ధ
మాటల చేత, మాయా ప్రగల్భముల చేత నా ప్రజలను దారి తొలగించు వారికి, ఎవరైతే దారి తొలగించేవారుగా ఉన్నారో వారికి విరోధిని. యెహోవా మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? దేవుడు నీ పక్షమున ఉండి దేవుడు నీ పక్షమున యుద్ధం చేయాలంటే నువ్వెవరి పక్షాన ఉండాలి? దేవునికి లోపడాలి కదా. కనుక దేవుని ఇష్టానుసారంగా కాకుండా మరి మన ఇష్టానుసారంగా నడిస్తే అది దేవునికి అనుకూలమా? దానికి ప్రియమైన వర్తారా, మరి దేవుని ఉద్దేశం, దేవుని సంకల్పం ఏదైతే ఉందో దానికి అనుకూలంగా మనము నడవాలే కానీ మనము మన ఇష్టానుసారంగా నడవకూడదు. అందుకని దేవుని ప్రజలమైనటువంటి మనం దేవుని దృష్టికి అంగీకారమైన జీవితాన్ని కలిగి జీవించాలి. చూడండి, ఆమోసు 9వ అధ్యాయం, ఆమోసు 9వ అధ్యాయం 3వ వచనం. వారు కర్మేలు పర్వత శిఖరమున ఎక్కడ దాగినారు? నేను వారిని వెనక్కి పట్టి అచ్చటి నుండి తీసుకొని వచ్చేదను, నా కన్నులకు కనబడకుండా వారు సముద్రంలో మునిగినను. అక్కడి సర్పానికి ఆజ్ఞిస్తాడంట దేవుడు. అర్థమైందండి? ఇంకెక్కడి నుంచి తప్పించుకుంటాం? కయ్యేలు చేసినటువంటి తప్పిదం తనకి ఏమైపోయింది? శాపం అయిపోయింది. ఆయనకు ఉండేశాడు దేవుడు. ఆ గుర్తుపెట్టిన వాడిని చంపేయమని దేవుడు సెలవించాడు. కనుక ఆదాము అవ్వలకి ఇవ్వబడినటువంటి శాపం ఈనాడు నీవు కూడా పొందాలని, ఆ యొక్క శాపంలో నుంచి విడిపించబడాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. అందుకనే చూడండి, 2వ వచనంలో చూస్తే, వారు పాతాళంలో చచ్చిపోయినను అచ్చటి నుండి నా హస్తము వారిని బయటికి లాగను, ఆకాశంలోకి ఎక్కిపోయినను అచ్చటి నుండి వారిని దింపి తెచ్చారు. ఎక్కడ దాక్కోగలం? ఆ మధ్య ఇరాన్ అధ్యక్షుడు సద్దాం హుసేన్ బంకర్లో దాక్కున్నాడు. అమెరికా దాడి చేసి ఆ బంకర్లో ఉన్న అతన్ని కూడా చంపివేసి. మానవ జ్ఞానమే అంత ఊహాతీతమైతే దేవుని జ్ఞానం ఎంత గొప్పది. కనుక ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క ఉద్దేశంలో, దేవుని యొక్క సంకల్పంలో మన హృదయాలను, అంతరింద్రియములను పరిశీలించగలిగినటువంటి దేవుని సన్నిధి నుండి మనం ఎక్కడికి పోగలుగుతాం? మరి దేవుడు ఎన్ని మేలులు, ఉపకారాలు మన జీవితాల్లో చేసి దేవుని మహిమపరచాలని కోరుతూ ఉంటే మనం ఏ విధంగా ఆయన మహిమపరచగలిగేటటువంటి వారంగా ఉంటున్నాం? చూడండి, జఫన్య 1వ అధ్యాయం 12వ వచనం. జఫన్య 1వ అధ్యాయం 12వ వచనం. ఆ కాలమున నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధింతును, మట్టి మీద నిలిచిన ద్రాక్షారసము వంటి వారై యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని మనసులో అనుకుని వారిని. ఎవరంతా? దేవుడే కదండి, దేవుడే కదా. కనుక మరి కీర్తన 14వ అధ్యాయంలో రాయబడింది, దేవుడు లేడని బుద్ధిహీనుడు తమ హృదయంలో అనుకుంటారు. కనుక దేవుడు అనేటటువంటి వ్యక్తిని మనం ఏం చేస్తున్నాం అంటే సులకలు చేస్తున్నాం, చాతగాని వాడిని చేస్తున్నాం. కనుక సొలొమోను రాజు అన్నాడు, ఆకాశం మహాకాశములే పట్టజాలని గొప్ప కార్యములు చేయగలిగిన గొప్ప దేవా, నిన్ను ఈ మందిరం ఏ విధంగా పడుతుంది? ఆ మహిమ చేత, దేవుని యొక్క గొప్పతనం చేత ఆ మందిరం అంతా నింపబడుతూ వచ్చింది. ఆ విధంగా మరి దేవుని ప్రజలమైనటువంటి మనం ఆ కాలంలో నేను దీపములు పట్టుకొని యెరూషలేమును పరిశోధించును, మట్టి మీద నిలిచిన ద్రాక్షారసము వంటి వారై యెహోవా మేలైనను కీడైనను చేయువాడు కాడని మనసులో అనుకునేటువంటి వారిని ఏం చేస్తానన్న దేవుడు
శిక్షిస్తాడు. వాళ్ళకి ఏం లేదంట, భక్తి లేదు, వాళ్ళ జీవితాలు ఏం లేదు, భక్తి లేదు. చూడండి, రోమీయులకు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 28వ వచనం. మరియు వారు తమ మనసులో దేవునికి చోటియనకపోయేది కనుక చేయరాని కార్యములు చేయటం. నీలో ఇక దైవికమైన మనసు పోయింది. అవి ఏమైందండి, ప్రార్థన చేస్తే అన్నీ పవిత్రం అయిపోతాయి. ఒక ఆయన ఇలాగే ప్రార్థన చేసుకుంటూ ఉన్నాడు. అపోస్తుల కార్యంలో ప్రార్థన చేసుకుంటుంటే ఆకలి కొన్నాడు. ఆకలి కొని తేరి చూస్తే 4 చెంగులు పట్టి ఒక దుప్పటిలో నానా విధములైనటువంటి జంతువులు అందులో ఉన్నాయి. ఏమన్నాడు పేతురుతో? లేచి చంపుకొని తిన్నాను. అయ్యా, నేను ఎప్పుడు అపవిత్రమైన తెలియలేదంటే దేవుడు పెట్టింది అపవిత్రం ఎలా అవుతుంది? అందుకని నీ ముందు ఉన్నదేదో అది మరి కృతజ్ఞతాస్తుతులు చెల్లించి తీసుకోమన్నాడు. కనుక పవిత్రపరచగలిగినటువంటి ప్రార్థన. కాబట్టి ప్రియమైన వాళ్ళ, అందుకనే దేవుని యొక్క ఉన్నతమైన ఉద్దేశం ఏంటంటే మరియు వారు తమ మనసులో దేవునికి చోటు ఎన్నలేకపోయేది కనుక చేయరాని కార్యములు చేయటకు దేవుడు భ్రష్ట మనసులకు వారిని అప్పగించాడు. చూడండి, మరి 3వ అధ్యాయం 18వ వచనం చూడండి. రోమా 3:18. వారి కన్నుల ఎదుట ఏం లేదంట, దేవుడు మనిషి, దేవుడు అంటే భయమే లేదు. భయం లేకుండా తిరిగే వాడికి ఏముంటుందట? భయం లేని చోట భక్తి కూడా ఉండదండి. భయం లేని చోట భక్తి కూడా ఉండదు. అందుకనే మరి వారి కన్నుల ఎదుట దేవుని భయము లేదు. కాబట్టి దేవుని వాక్యాన్ని చదువుతున్నది, దేవుని ఎరిగినటువంటిది నీ జీవితంలో, మన జీవితాల్లో ప్రభువుని మనం మయంపరిచేటటువంటి బలవంతులంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. కాబట్టి దేవుని ప్రజలంగా దేవుని ఉద్దేశాన్ని, దేవుని సంకల్పాన్ని, దేవుని ప్రణాళికలు కలిగి మనం ప్రభువుని మయంపరిచేటటువంటి వారంగా ఉండాలి. కాబట్టి దేవుని యొక్క శాశ్వతమైనటువంటి రాజ్యాన్ని మనం పొందుకోవడానికి దేవుడు మనలను పరిశీలించగలిగినటువంటి దేవుడై ఉన్నాడు. కాబట్టి దేవుని ప్రజలైనటువంటి మనం దేవుని ఉద్దేశాన్ని కలిగి ప్రభువును మనము మహిమపరిచి ఆరాధించగలగడానికి మనలను పరీక్షించగలిగినటువంటి దేవుడుగా ఆయన ఉంటున్నటువంటి వాడుగా ఉన్నాడు. కాబట్టి ఈ లోకంలో ఉన్నటువంటి మనం ఈ లోక జ్ఞానము దేవుని యొక్క గొప్పతనాన్ని కలిగి ప్రభువుని మనం మహిమపరచలేదు. కాబట్టి దేవుని యొక్క గుణగణాలు కలిగి, దేవుని యొక్క ఉద్దేశాన్ని కలిగి, దేవుని యొక్క సంకల్పాన్ని కలిగి, మరి దేవుని యొక్క భయభక్తులు కలిగి మనం జీవించి ప్రభువును మహిమపరచగలిగేటటువంటి వారంగా, ఆరాధించగలిగేటటువంటి వారంగా ఉండాలని దేవుని యొక్క ఉన్నతమైనటువంటి ఉద్దేశమైనది. ఆ రీతిగా దేవుని ప్రజలంగా, దేవుని ఉద్దేశాన్ని కలిగినటువంటి వారంగా, దేవుని సంకల్పాన్ని కలిగినటువంటి వారంగా ప్రభువును మనము మహిమపరచగలిగేటటువంటి వారంగా ఉన్నారు. చూడండి, ఆఖరిగా మాట్లాడదాం. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 8-9 వచనాలు. అయితే వేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదికి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును. దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఇక్కడ కలిగిపోయింది తేడా. లోపల నీ హృదయంలో లోపల ఏదైనా ఉందనుకోండి, నీకు సమాధానం ఉండదు. దేవుడు సమాధానకర్త, వరికర్త. ఏమండి, దేవుడు దేనికి కర్త? సమాధానానికి కర్త దేవుడు. అందుకనే మన మనసులో అనగా మన ఆత్మలో ఏదైతే కల్మషం ఉందో ఆ కల్మషం మనం ఏం చేయదు, దేవుని దగ్గరకు నడిపించదు. అందుకనే ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి, గ్రీసు దేశస్తునికి కూడా శ్రమయు వేదనయు కలుగును. సత్క్రియ చేయు ప్రతివానికి మొదట యూదునికి, గ్రీసు దేశస్తునికి కూడా మహిమయు ఘనతయు సమాధానము
కలుగును. దేవునికి పక్షపాతం లేదు. పక్షపాతం ఎవరిలో ఉందంటే నీలోనే ఉంది. కాబట్టి ప్రియమైన వాళ్ళారా, దేవుని యొక్క ఉద్దేశము, దేవుని యొక్క సంకల్పము, మరి దేవుని యొక్క ప్రణాళిక ఏదైతే ఉందో ఆ ప్రణాళికను మనల్ని దేవుడు కలిగి జీవించి మరి దేవుని మయంపరచాలని దేవుడు కోరుతూ, మరి అలాంటి ప్రణాళిక కలిగి ప్రభువును మయంపరచగలిగేటటువంటి ఆయన యొక్క సాన్నిధ్యాన్ని, దైవ సాన్నిధిని కలిగి ప్రభువును మయంపరచాలని దేవుడు కోరుతున్నారు. ఆ రీతిగా వాక్యపు వెలుగును, వాక్యానుసారమైనటువంటి జీవన విధానాన్ని కలిగి ప్రభువును మనము మయంపరిచేటటువంటి వారంగా ఉండాలి. ఎక్కడైతే పడిపోయామో, ఎక్కడైతే తప్పిపోయామో, మరి ఎక్కడైతే దేవునికి ఆయాసకరమైన జరిగించామో వాటన్నింటినీ దేవుని సన్నిధిలో ఒప్పుకొని మన హృదయాలను పరీక్షించుకోగలిగినప్పుడు దేవుడు తప్పకుండా మన హృదయాన్ని సరిచేసి చక్కదిద్ది మరి ఆయనకి ఇష్టమైనటువంటి మార్గంలో మనలను నడిపించగలిగే దేవుడుగా ఉన్నాడు. ఆ రీతిగా దేవుడు మనలను ఆత్మీయ జీవిత యాత్రలో మరి నడిపించడానికి ప్రభువు సహాయపడను గాక. ఆ రీతిగా దేవుడు మనలను సిద్ధపరచును గాక. ఆ రీతిగా మనలను మనం పరీక్షించుకొని యోగ్యంగా మరి ప్రభుని ఆరాధిద్దాం. పాట పాడే సందర్భంలో మరి పాట పాడడం, ఆ సమయంలో సండే స్కూల్ పిల్లలు మరి వారు కిందకి వెళ్తారు. పాట పాడతాం. పాట సంఖ్య 107 పాట పాడాలి. పాట సంఖ్య 107. యెహోవాకు పాడుడి పాటను, యెహోవాకు పాడుడి పాటను, అతి శ్రేష్ఠ కార్యములను చేసిన వాడని, అతి శ్రేష్ఠ కార్యములను చేసిన వాడని, యెహోవాకు పాడుడి పాటను, యెహోవాకు పాడుడి పాటను. మందిర సమృద్ధి చే తృప్తి పొందెదరు, మందిర సమృద్ధి చే తృప్తి పొందెదరు, నీ ఆనందమదిలో తప్పిదిద్దుకొందురు, నీ ఆనందమదిలో తప్పిదిద్దుకొందురు. యెహోవాకు పాడుడి పాటను, యెహోవాకు పాడుడి పాటను.